హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ టేస్టీ రుచులు. టుడే రెసిపీ టెంపుల్ పులిహోర అండి. ఒక చిన్న టిప్పుతోనే ఈ టెంపుల్ స్టైల్ పులిహోర చేసుకోవచ్చు అండి. ఈ హాట్ వాటర్లో చింతపండు నానబెట్టేసుకుందాం. ఇక్కడ మీకు చూపించడానికి నేను 100 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. మంచిగా చూడండి, హాట్ వాటర్ వేసేసరికి ఎంత స్మూత్గా వస్తుందో. ఇలా స్ట్రైన్ చేసేసుకొని ఆ గుజ్జు అనేది అంతా నీట్గా వచ్చేస్తుందని ఒక స్పూన్ తీసుకొని ఇలా అనేయచ్చు. చూడండి, స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత ఇలాగ వస్తుంది. ఈ చింతపండు దాంట్లోకి పసుపు, ఉప్పు, 2-3 పచ్చిమిర్చి వేసేసుకుందాము. చిలికలుగా కట్ చేసి వేసుకుందామండి. 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుందాం. ఇక్కడ చూడండి, ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ గ్యాస్ మీద పెట్టేసుకొని ఇంకా స్టవ్ వెలిగిచ్చేసి మంచిగా దీన్ని కలుపుకుంటూ ఉందామండి. చూడండి, 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. దీంట్లో చిన్న బెల్లం ముక్క కూడా వేసానండి నేను. కొంచెం వేగుతున్నప్పుడు చూడండి, బెల్లం ఇలా ఉడుకుతుంది. చూడండి, బాగా ఆయిల్ కూడా పైకి వస్తుంది. ఎంత చక్కగా ఉడుకుతుందో. వాటర్ ఎక్కువ యూజ్ చేయొద్దండి. ఇలా క్యాబెట్ వేసుకున్నాము. చూడండి, ఇక్కడ ఇంగువ వేసుకుందాము. చిటికెడు బెల్లం కూడా వేసుకున్నాను. ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. చూడండి, ఇంగువ నేను ఇది వాడతానండి. మీకు ఎప్పుడైనా కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, నేను చూపిస్తాను దాన్ని. ఇంగువ ఇలా పొడి చేసుకుని వేసుకున్నాను. అది ఒరిజినల్ ఇంగువ అండి, పొడి కాదు అది. ఆ పొడి కూడా ఒక స్పూన్ దీంట్లో వేసుకోవాలండి. ఉడికేటప్పుడు ఇంగువ పొడి, చిటికెడు బెల్లం కూడా వేసుకోవాలండి. కావలసినవి చూద్దామండి. పల్లీలు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, పచ్చెనగపప్పు అవి తీసుకుందామండి. పోపుకి తీసుకుందాము. ఇంకా బాండిలు పెట్టేసుకుందామండి. బాండిలు పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసేద్దాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు, పచ్చెనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. బాగా వేపేసుకుందామండి. మీడియం ఫ్లేమ్ పెట్టి వేసుకుందాము. 2 పచ్చిమిర్చి తీసుకొని చిలికలుగా చేసుకొని దాంట్లో వేసేసుకుందామండి. చూడండి, ఇవన్నీ బాగా వేపేసుకుని 4 ఎండుమిర్చి వేసుకుందాము. ఏది మాడకుండా నీట్గా వేపేసుకుందాం. పోపుకి మాడితే ఫ్లేవర్ అనేది అంతా పోతుంది. బాగా పల్లీలన్నీ చిటపటలు ఆడుతాయి. చూడండి, మీరు ఓపెన్ అయిపోతాయి. బాగా పల్లీలు వేగాయంటే బాగా ఓపెన్ అయినట్టు లెక్క. ఆయిల్లో మంచిగా కలిపేసుకుందాము. బాగా కలిపేసుకొని మాడకుండా చూసుకుందామండి ఈ పోపును. ఈ పోపులోనే ఇంగు వేసుకుందామండి. ఇంగువ పొడి కొంచెం వేసుకుందాము. ఈ ఇంగు పొడి వల్ల కొంచెం ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇవన్నీ బాగా వేగేసిన తర్వాత పక్కన తీసి పెట్టేద్దాము. ఇవి బాగా వేగిన తర్వాత పోపు రెడీ అండి. ఇంక కలిపేసుకుందాము. ఇంకా అసలు మెయిన్ ఇక్కడ ఫ్లేవర్ ఇచ్చేది మాత్రం ఈ పొడేనండి. ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ నువ్వులు వేసుకుందాము. తెల్ల నువ్వులు వేసుకున్నానండి ఇక్కడ నేను. ఇవన్నీ లైట్గా దోరగా వేపేసుకుందాము మాడకుండా. చూడండి, ఇంక మిక్సీ జార్లో తీసేసుకొని పొడి చేసి పెట్టేసుకుందాము. ఇది మెయిన్ సీక్రెట్ అండి, ఇదేనండి. ఇంకా రైస్ కూడా కడిగేసి పెట్టేసుకుందాము. పులిహోరకి కడిగి పెట్టేసుకుందామండి రైస్ కూడా. మనకి ఇక్కడ ఆ రైస్ కూడా రెడీ అయిపోతుంది. కుక్కర్లో వేసేసానండి. చాలా ఫాస్ట్గా అవుతుందండి. ఎప్పుడైనా ఫెస్టివల్స్కి కానీ లేదా బాక్సులు కట్టడానికి కానీ చాలా 2 in 1గా వాడుకోవచ్చండి కుక్కర్ని. రైస్ టక అయిపోతుంది. అన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా పులిహోర తీసేసుకొని మంచి ఫ్యాన్ కలిగి నీట్గా చేసేసుకుందాం దీన్ని పొడిగా. మనకి ఎంత రైస్ కావాలో అంత తీసేసుకొని ఇంకా కలిపేసుకోవడమేనండి. మనం తొందరగా స్కూల్ టైం అవుతుంటుంది. 2 రకాలు చేయాలన్నా కూడా కష్టం కదండి. ఇలా కొంచెం ఒక బాక్స్ పులిహోర, ఒక బాక్స్ పెరుగు రైస్లా కలిపిచ్చేద్దాం పిల్లలకి. చూడండి, ఇలా అంతా రైస్ అంతా నీట్గా ఆరబెట్టేసుకుందాము. ఫ్యాన్ గాలికి పొడులాడుతుంటుంది. ఇది క్విక్గా బాక్సుల్లోకి కానీ పిల్లల లంచ్ బాక్సుల్లోకి కానీ ఎప్పుడైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనకి తొందరగా అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ వేడన్నంలోనే కొంచెం సాల్ట్ వేసేసుకుందాము. మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా దీన్ని కలిపేసుకుందాము. చూడండి, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. చూడండి, అంతా కలిపేసుకుందాం. ఇంకా అన్నం అంతా పట్టేటట్టు నీట్గా కలిపేసుకుందాము. ఇలా మంచిగా కలిపేసుకుందాం. ఇంకా అంతేనండి. చూడండి, ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనం చేసి పెట్టుకున్న పోపు కూడా దీన్ని వేసేసుకుందాము. చూడండి, ఈ పోపు ఎన్ని వేసేసుకున్న తర్వాత పల్లీలు, మిర్చి అసలు చూస్తుంటే
తింటుంటే చాలా 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 బాగుంటుందండి, కమ్మటి టేస్ట్ వస్తుందండి. మనం చూడండి పోపు అంతా వేసేసుకుని కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, అసలు ఆ పొడి వల్లే చాలా 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 ఫ్లేవర్ అనేది వస్తుంది. అంత నీట్గా కలిపేసుకుందాం పోపుని. మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ఇదేనండి అది. ఇప్పుడు ఒక స్పూను ఆ ఉడికేటప్పుడు ఒక స్పూన్ వేసుకోవాలండి. అసలు ఫ్లేవర్ అనేది మామూలుగా ఉండదండి, టేస్ట్ డబల్ త్రిబుల్ అవుతుంది, అంత బాగుంటుందండి టేస్ట్. పిల్లలు కానీ పెద్దలు కానీ ఏమైనా ఫంక్షన్లకు కానీ ఇలా చేసుకుంటే చాలా 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 బాగుంటుందండి. ఎప్పుడైనా టెంపుల్స్లో పులిహోర తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుందండి. రెడీ అండి పులిహోర. ఈ పులిహోర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కామెంట్.